ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఏంటంటే, మనకి మ్యాథ్స్ FE1 మోడల్ పేపర్ అయితే వచ్చేసింది. దగ్గరలో ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనం దీంట్లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మనం చిన్న ఎగ్జామ్ పేపర్, మనకి FE1 ఎగ్జామ్స్ అయితే మీరు అందరూ బాగా రాశారనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ 15 మార్క్ క్వశ్చన్స్, అంటే 1 మార్క్ క్వశ్చన్, ఒక్కొక్కటి 1 మార్క్ పడుతుంది. అలాగా 15 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఏమో మల్టిపుల్ అంటే 2 క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో ఒక్కొక్కటి 4 మార్క్స్ పడుతుంది. తర్వాత ఇవి కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని రాసుకోవాలి. మనం ఇవన్నీ చేసే ముందు మనం అయితే ఇప్పుడు బిట్స్లోకి అయితే వెళ్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇర్రాషనల్ నెంబర్. మనకి ఇర్రాషనల్ నెంబర్స్ అంటే ఏంటి? నార్మల్గా ఇర్రాషనల్ నెంబర్స్ అంటే మనకి ఫామ్ ఆఫ్ P/Q. మనకి P/Q ఫామ్లో ఉన్నదాన్ని మనం ఏమంటాం? ఇర్రాషనల్ నెంబర్ అంటాం. అదే ఫామ్ ఆఫ్ P/Q ఫామ్లో ఉండి కూడా Q ఈజ్ ఈక్వల్ టు నాట్ జీరో అవ్వకూడదు అంటే అది ఇర్రాషనల్ నెంబర్. దీన్నే మనం ఇర్రాషనల్ నెంబర్ అంటాం. సరే, ఇప్పుడైతే సెకండ్ అయితే చూద్దాం. ద జీరో ఆఫ్ పాలినామియల్ 2x + 3 ఈజ్. మనకి నార్మల్గా 2x + 3 అంటే జీరో ఆఫ్ పాలినామియల్. జీరో పాలినామియల్ ఏంటా అని చెప్పమని, మనకి 3/2 ఉంది కదా. ఇప్పుడు 2x తీసుకోండి. 2x తీసుకున్నప్పుడు +3 కాబట్టి x ఇక్కడ ఉండిపోయి 2x ఇక్కడ ఉండిపోయి 3 అటేపుకి వెళ్ళిపోతుంది. దాంతో వెళ్తుంది ప్లస్ సింబల్తో ఉంది కాబట్టి మైనస్తో వెళ్తుంది. కాబట్టి x = 2. కాబట్టి ఆప్షన్ అనేది ఏంటి? మనకి ఏ అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్? ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ ప్రతిదీ హోల్ నెంబర్ అవుతుందా? అవుతుంది, ట్రూ. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ర్యాషనల్ నెంబర్. ఇది ట్రూ. సి, ఎవ్రీ ర్యాషనల్ నెంబర్ ఈజ్ హోల్ నెంబర్. ఇది అవుతుంది. కానీ ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్. ఇంటిజర్ అంటే ఏంటి? మనకి ఇంటిజర్ అంటే -1 +2 +1 ఇవన్నీ కూడా ఇంటిజర్స్. కానీ హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 1 2 3 ఇవన్నిటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. వీటిని ర్యాషనల్ నెంబర్స్ అంటాం. కాబట్టి ఇది కూడా అవ్వదు. కాబట్టి డి అనేది కరెక్ట్. ఇది ఫాల్స్ కాబట్టి మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్. ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. నేను మీకు చెప్పాను డిగ్రీ అంటే. ఇప్పుడు నార్మల్గా ఏమైనా సమ్స్ తీసుకున్నప్పుడు డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద టర్మ్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ది టర్మ్ అంటే మనకి పెద్ద టర్మ్, అంటే టర్మ్లో ఒక హైయెస్ట్ పవర్, దాన్ని మనం డిగ్రీ కింద చూపిస్తాం. మనం ఇప్పుడు దీంట్లో డిగ్రీ ఏంటి? 2 పవర్ 2 ఉంది, 3 ఉంది. దీంట్లో గ్రేటెస్ట్ 3 కాబట్టి మనం దీన్ని గ్రేటెస్ట్ అంటాము. ఎగ్జాంపుల్ తర్వాతది ఫోర్త్ ప్రాబ్లంకి అయితే వెళ్దాం. సరే, ఇక్కడ దీంట్లో ఏమిచ్చాడు? ద వాల్యూ ఆఫ్ 125. మీకు చెప్పాను ఇక్కడ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి మన సమ్ము. మనం నార్మల్గా దీన్ని 125ని మనం ఈజీగా ఎలా రాసుకోవచ్చు? 5³ కింద రాసుకోవచ్చు. 5³ కింద రాసుకుంటే మనకి 125 అయితే 5³ వేసుకొని -1/3 ఈ 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. = ఎంత వస్తుంది మనకి? -1 అనేసి వస్తుంది. -5 ఆన్సర్ -5. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్. P = x - 1 x + 1 దెన్ P - 1 మనకి నార్మల్గా ఇప్పుడు 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ అనేది ఏమొస్తుంది? పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ మైనస్ సింబల్ వస్తుంది. కాబట్టి మనకు 2 అనేది కరెక్ట్. ఇక్కడైతే ప్రొడక్ట్ అని ఇచ్చాడు. ప్రొడక్ట్ అని ఇస్తే కనుక మనం దీనికి సమ్మర్ ప్రాబ్లం అనేది చెయ్యాలి. మనం ఎలా చేస్తామంటే, ఇప్పుడు నార్మల్గా x + 8 కదా, x + 8 x - 10
దీనికి ఫార్ములా ఉంటుంది, లేకపోతే ఫార్ములా లేదన్నా నేను ఎలా చేసేస్తాను అంటే ఈ ఎక్స్ని ఎక్స్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్, కాబట్టి మళ్ళీ తర్వాత ఎక్స్ మైనస్ 10 కాబట్టి మైనస్ 2x మైనస్ 80, 8 10 80 కాబట్టి 2, ఇక్కడ 2xలు ఉన్నాయి కాబట్టి 2x మైనస్ 80, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆఫ్టర్ రేషనలైజింగ్ ద నెంబర్ ద డినోమినేటర్ ఆఫ్ 1 మైనస్ రూట్ మైనస్ 72 ద డినోమినేటర్ ఆఫ్ రిజల్టింగ్ ఫ్రాక్షన్ ఈజ్. ఈ సమ్ అనేది మనం ఎలా చేయాలంటే ఇప్పుడు పైన ఉన్న నార్మల్గా ఎలా చేస్తామంటే సమ్ అనేది 1√7 మైనస్ 2 ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం నార్మల్గా మనం అనేది 1√7 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు కాదు ఇంటూ 1/√7 మైనస్ 2. మనం మైనస్ 2 కింద తీసుకుంటే కనుక ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత వస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అనేది మనకి ఈ √7 మైనస్ 2 ప్లస్ బై 1 ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఈ టైప్ ఉన్నది ఈ టైప్ ఉన్నది ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకి ఇంకేం మిగులుతుంది, √72 అని మిగులుతుంది, కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇదైతే మీకు చాలా సింపుల్. ఎలా అంటే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ కింద వాటిని జతపరచండి. కింద వాటిని జతపరచాలంటే ఎలాగా, చాలా ఈజీ. ఇప్పుడు y² క్వాడ్రాటిక్, క్యూబిక్, లీనియర్ అంటే పవర్ 1 ఉండాలి, క్వాడ్రాటిక్ అంటే పవర్ 3 ఉండాలి, పవర్ 2 ఉండాలి, క్యూబిక్ అంటే పవర్ 3 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది పవర్ 2 ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ మ్యాచ్ చేయాలి. సెకండ్ ఇది పవర్ ఏమీ లేదు, 0 ఉంది అంటే 1 ఉన్నట్టు, కాబట్టి దీన్ని లీనియర్కి చేయాలి. క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని సికి అనేది ఏకి అనేది మ్యాచ్ చేయాలి. సరే ఇప్పుడైతే ఇంకో సమ్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్. మనకి ఈ సమ్ అయితే చాలా సింపుల్ మాట. ఇవన్నీ చేయకుండా నేనైతే ఈ సమ్ అనేది చేస్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 9 3/2 కింద తీసుకోండి. దీన్ని మనం 3³ కింద రాసుకోవచ్చు కదా, 3³/2 3/2 ఎలా ఉంది కదా. 3³ అంటే 9 కాబట్టి 9 3/2 2 టేబుల్లో 9 టైమ్స్ పోదు కాబట్టి 3 టేబుల్లో చూసుకుంటే 9 3 ఎంత, 9 3 27 కాబట్టి 27/2. ఇది అనేది ఆన్సర్ అనేది చాలా పెద్దగా వచ్చింది, 27/2 వచ్చింది కాబట్టి ఇది అనేది మనకు ఆన్సర్. సరే ఇప్పుడైతే ఇంకో సమ్కి వెళ్దాం. ద వాల్యూ ఆఫ్ 2000. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇది మనకి స్క్వేర్ అనేది దీని స్క్వేర్ అనేది కనిపెట్టి దాని నుంచి మైనస్ మనం చేయాలి. వచ్చిన దాంతో మైనస్ చేస్తే బి అనేది 4051 అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పాలినామియల్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మైనస్, ఎడిషన్, మొత్తం అన్నిటిని కూడా మనం పాలినామియల్ అని అంటాం. కాబట్టి దీనికి ఆన్సర్ బి అనేది అవుతుంది. అన్న ఈ మరి ఎందుకు అవ్వు అంటే మైనస్ వచ్చేసింది, రూట్ లేదు, ఇక్కడేమో రూట్ లేదు కాబట్టి బి అనేది ఆన్సర్ మనకు అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూ. ఇదైతే ఫార్ములా ఉపయోగించి చేయాలి. మీకు ఫార్ములా ఇక్కడ రాసేస్తున్నాను, a ప్లస్ a రూట్ b రూట్ మైనస్ రూట్ a. దీని ఫార్ములా అయితే మీకు చెప్పే ఉన్నాను, మీ ఫార్ములా చెప్పాను మీకు. ఈ ఫార్ములా చేసి సమ్ అనేది చేయండి, మీ కామెంట్ చేయండి నాకు ఎంత వచ్చిందో ఆన్సర్. ఇది కూడా అంతే, చాలా ఈజీ. ఇవన్నిటిని మల్టిప్లికేషన్ చేసి ఎగ్జామ్లో చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు పెద్ద క్లాసుల్లో అడుగుతారు కాబట్టి ఈ సమ్ అనేది కంపల్సరీ చేయాలి మీరు. ఇది క్యాలిక్యులేషన్ చేస్తారో నాకు ఏం చేస్తారో తెలియదు, మీరే ఇంటికాడ చేయాలి. ఈ సమ్ చేసి దీని ఆన్సర్ అనేది చేస్తే చాలా పెద్ద ప్రాసెస్, దీని మీద అయితే పని ఉంది కాబట్టి మనం ఇక్కడ చెప్పేస్తున్నాను నేను.
12,250 అనేది ఆన్సర్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎక్కడితో అయితే వీడియో అయితే అయిపోయింది. మనకి ఈ వీడియో అయిపోయింది కాబట్టి మీరైతే లైక్ చేయాలి, లైక్ కంపల్సరీ చేయాలి, షేర్ కూడా చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎక్కడితో అయితే వీడియో అయిపోయింది. మీకు ఉన్నాయన్నీ చెప్పాలంటే కూడా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకా మిగిలిన సమ్స్ ఇంకా 16, 17, 18, 19, 20 ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో అయితే మనం తెలుసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.